అంటారట. ఏమైందిరా నీకు? సంబరం చేసుకుంటున్నా, నాతో పాటు మా అన్నయ్య కూడా వెధవయ్యాడని పండగ చేసుకుంటున్నా. ఆ పురుషోత్తం గారి చావుగానే దేవుడు మనసాడున్నాడని ఓ అని సంబరపడిపోయావు. ఆడి చావు మనకేమిచ్చింది? వాళ్ళకి పెళ్లి భోజనం, మనకి తద్దినం భోజనం. ఆనాడు ఊర్లో జనాలతో కొట్టించాడు, ఈనాడు ఫ్లాట్స్ కొన్న వాళ్ళందరూ ఎప్పుడు తందామా అని ఎదురు చూస్తున్నారు. కొట్టించుకున్న దెబ్బలకి మందు రాసుకోవడమైనా ఏదైనా ఎదురు దెబ్బ తీయడం ఉందా? నమస్కారం సార్. నమస్కారం. కోర్టు నుండి స్టే ఆర్డర్. దేనికి? ఇది ఎండోమెంట్ ల్యాండ్. లా ప్రకారం ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. పిటిషన్లో పేపర్స్ అన్ని చాలా బలంగా ఉన్నాయి సార్. ల్యాండ్ ఎండోమెంట్స్ వాళ్ళదనని రిజిస్ట్రార్ కన్ఫర్మ్డ్గా ప్రూఫ్ చూపించాడు. స్టే ఆర్డర్ మీద కోర్టుకు వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయో ఆలోచించండి. జన్నివాస్ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. మనము కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ అది ఎప్పుడు తేలుతుందో ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ఒకవేళ మనం అప్పటిదాకా ఆగినా తీర్పు మనకే అనుకూలంగా వస్తుందన్న నమ్మకం లేదు. నానా సంకల్లాకే మినిస్టర్ అయినా పొద్దుస్తమానం ప్రజాసేవంటే ఎలక్షన్ పెట్టుబడి ఎప్పటికొచ్చేదా? దుడ్డు లేకుండా ఉత్పత్తి మాట్లాడదు పోయా. ఇట్టడం వల్లే నాకు బీపీ వచ్చేదే. అరే పాపమేడి మినిస్టరే, ఈడు కూడా బతకాలి కదా. గంటకు 1,00,000 2 లక్షలు ఇద్దామన్న జాలి కూడా లేదండి ఈ జనానికి. జనాలు అంతే సార్. ఆ గంగిరే దూపుడు ఆపో. ఆపాను సార్. ప్రోగ్రామ్ చెప్పు. చెప్తాను సార్. 10 గంటలకి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది సార్. వెళ్తే ఏమిస్తారా? HIV టెస్ట్ ఫ్రీగా చేస్తారు. అంత అభిమానం వదిలేగానే క్యాన్సిల్. నెక్స్ట్ 11 గంటలకి యూనియన్ లీడర్స్ మీటింగ్ ఉంది సార్. ఆళ్ళన్నా ఇస్తారా? డిమాండ్స్ ఇస్తారు. మడిసా భద్రంగా ఆళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పు. డబ్బు వచ్చే పని చెప్పరా చింతకాయలు సామె. అరే ఆడెవడు లైన్ లోకి వచ్చాడో, ముందు ఎంత ఇస్తాడు అడుగు. హలో, ఏంట్రా మీ మినిస్టర్ గారి బావని ఫోన్ ఏదో ఇవ్వు. అలాగే సార్. మీ బావగారు సార్. బావా డబ్బులు వచ్చాయా? లారీలు వచ్చాయి. దా ఆటతో పాటు నిన్ను కూడా కప్పెట్టేస్తాను. ఎవడురా నువ్వా? శ్రీకృష్ణ పరమాత్ముడిని. తెహల్కా తెలుసురా నీకు? ఓ నీ పాసుకోలా కంతలో కెమెరా వాడువా నువ్వా? నీ లంచాల చరిత్రని మంచాల పురాణాలన్నీ క్యాసెట్లో మడతపెట్టి ఉంచాను. యో ఇట్లాంటి లత్తకోరు కబుర్ నేను చాలా చూసిలా. 11:30కి యూనియన్ లీడర్స్ మీటింగ్ వెళ్లే లోపు నువ్వు చేసిన ఏదో పనులన్నీ లీకేజ్ అయ్యి నీ మినిస్టర్ పోస్ట్ పోయి. ఎవడురా నువ్వా? ఏం కావాలరా నీకా? గంటలో నేను చెప్పిన చోటుకు వస్తే విప్పి చెప్తా. ఏడున్నావా స్వామి? వచ్చేసినాను. స్వామి కృష్ణ పరమాత్మ ఏడున్నావు చెప్పు. ఫ్లూట్ అన్న వాయించయ్యా, శబ్దాన్ని బట్టి కనుక్కుంటావా? మామా కంసుడు మామా ఈడా. ఏడున్నావా భయ్యా? బాగున్నావా? ఏంటి మామా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లిగాని వచ్చావేంటి? లేదా క్యాసెట్ చేతికి అందంగానే కొట్టించేద్దాం అనుకున్నావు కదా? పర్సనల్ సెక్యూరిటీ అబ్బాయా, రోజులు ఎట్లున్నాయా? మరి మొన్న నువ్వు ఒక ఎర్రగుంటతో ఫామ్ హౌస్కి వెళ్తుంటే మీడియా వాళ్ళందరూ వెంటపడ్డారంట. అప్పుడు వీళ్ళందరూ ఏం పీకారు మామా? కోపడబాకు స్వామి, నా యదవ చరిత్ర అంతా తెలిసినడువే. ఈ పిల్లకట్టుకు లాగితే నా సిలక ఎగిరిపోదా? అసలే నా టైం బ్యాడ్గుండదు. నీకే రోగం? నెలకి 20 రోజులు ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్నావు కదా? ఏదో లేపా, ఇచ్చిన కాడికి సిగ్గు లేకుండా చేయి చేపి లంచాలు తీసుకుని ఎట్టో ఒకటి బ్యాంకాక్ లో కట్టే హోటల్ పూర్తి చేయాలనే నాకు ఎడ్డి తింటా ఉండా. దొంగ పాస్పోర్ట్లతో అమ్మాయిని ఫారెన్ తీసుకెళ్తున్నావు, మరి అట్లు ఏమి గట్లేదా మామా? ఎవరబ్బా అంత ఇచ్చిందా? పోయిన నెలలో దుబాయ్ లో ఒక్క పిల్లని ఇడిచినాను అంతే. రీసెంట్ గా ఉమాపతి గారు ఆర్కే బిల్డర్స్ వెంచర్ నాపడానికి 4 కోట్లు ఇచ్చాడంట. మింగేసావా మామా? ఆ జంజడానికి ఆ ఎదవి ఇచ్చింది 2 కోట్లే, 4 అని చెప్పాడు ముతక కొడుకో. అందరూ ఎర్రిపప్పం చేసి ఆడుకుంటున్నారబ్బాయి నన్ను, నీతో సహా. ఇదేనా కంతలో కెమెరా? అన్నీ నువ్వు అనుకున్నట్టే చెప్పానా అబ్బాయ్యా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? దీన్ని అడ్డం పెట్టుకుని నా మినిస్టర్ పోస్ట్ కి గంట కొడదాం అనుకున్నావురా గుంటడా? ఊపుకుంటూ వచ్చారు, వీపు సాఫ్ చేసుకుంటారు. ఎలాండ్రా?
ఆల్ అవుట్ సార్. మనం జంప్ అయితే బెటర్. ఓయ్ మామా, పిలిచాడు. నువ్వు వెన్నుపోటు ఎదవైతే నేను గన్నుపోటు ఎదవని. నీ దినకంత్రి యాషల్కి ఫినిషింగ్ టచ్ ఇవ్వనా? మా ఓడికంటే నేను బాగా జూమ్లేసి మరీ తీసాను రా బొమ్మ. గుడకలు మింగుతున్నావేంట్రా? గొంతులోకి వచ్చినాయా గుండెకాయలు? మర్యాదగా స్టేజ్ తెయించి ఆర్కే బిల్డర్స్ కి రూట్ క్లియర్ చేయి, లేదా మా సీన్ గడ టాలెంట్ టీవీలో వచ్చేస్తుంది. గంట గంటకి నీ బతుకు పెంట పెంట అయిపోద్ది. అంత చూసావా? ఇప్పుడే క్లియర్ చేయించేనా? తలేమైనా తిరుగుతుందా? తిరగడానికి తల ఉండాలి కదా సామె. ఇంకా నువ్వేం మాట్లాడమల్లా. ఒరే ఆ కేసు పెట్టిన బాసాలి వాడు చేతులు ఎత్తంటరా. ఇదిగో మీరెళ్ళి అవి తప్పుడు కేసులు అని చెప్పి వాపసు తీసుకోండి. బొక్కలో పెడితే గవర్నమెంట్ బంతి భజన 4 రోజులు మెక్కండ్రా. నా దగ్గర నువ్వు తీసుకున్న డబ్బు మాట ఏంటి? తిరుపతి ఉండిలో వేసినాను అనుకో, ఇక్కడ బొట్లు పడే ప్యాంటు తడిసిపోతున్నది. ఎవడు నిన్నంత భయపెట్టిన మగాడు ఎడం చేత్తో లాగి అవతల టచ్ చేసి చూడు, తల మొన్న తలో దిక్కు ఇసిరేస్తా. ఇప్పుడు సమ్మగా ఉందా? ఆర్కే బిల్డర్స్ కూల్చాలని నువ్వు ఒక ఇటుకు రాయి పీకినా అదే నీ సమాధికి పునాది రాయి అవుతుంది. బ్లేడ్ లాంటోడిని నీ పీక తెగిందో లేదో తెలుసుకునే లోపు 100 పీకులు తెగిపోతాయి. ఆర్కే బిల్డర్ జోలికి రావద్దు. చూసారుగా 100 పీకలు, అందులో మీ పీకలు కూడా ఉంటాయి. తొందరగా వెళ్ళి కేసు కొట్టించేయండి రా. పొండిరా పొండి. సొంత ఇల్లు అనేది కలగానే మిగిలిపోతుందని భయపడ్డాం, కానీ మా కళలు నిజం చేస్తున్నారయ్యా. మీ కుటుంబం చల్లగా ఉండాలి. కళ్ళల్లో నీళ్ళేంట్రా? మా పెద్దనాన్న ముఖంలో మళ్ళీ సంతోషం చూశానురా. నీ పెదనాన్ని ఎప్పుడు నిన్ను ఇంటికి పిలుస్తాడో నీ కళ్ళల్లో కూడా ఆనందాన్ని నేను అప్పుడే చూస్తాను. మీరు హుండీలు ఎన్ని లక్షలు వేసినా దేవుడు ఆడ సైడ్ అయిపోతున్నాడు. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ సంటిగాడి గంటి కొట్టేస్తున్నాడు. ఆ చంటిగాడి గంటెలా వాయించాలో నాకు తెలుసు. చెప్పవా? బీహారీకి ఫోన్ చేయి. టెంకాయలో బాంబు పెట్టిన తీవ్రవాదులు ఇంకా హైదరాబాద్లో బతకడం కష్టమే. ఇప్పుడు ఆ టెంకాయ ఎవరి చేతిలో ఉందో. అన్నా ఈ దిష్టి తీయడం మనకు వచ్చి రాలేదు. నా మాట విని వదిలి అన్నా. ఏంట్రా వీడు కూడా తంతాడని భయపెడుతున్నావా? ఏంటన్నా? ఇందులో పువ్వు ఉందిరా. పువ్వుంటే ఇది పగల కొట్టామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతావురా. గురుగారు కొట్టేచ్చా? ఆగు నాని, అమృత ఘడియలకి ఇంకా 1 నిమిషం టైం ఉంది. అన్నా వద్దన్నా, నా మాట విను. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు. నేను ఎవరో తెలియతకుండా అనుకున్నావా? ఇది చూడు. ఏంటన్నా? సంచిరా. ఈ కొబ్బరికాయ ఇందులో పెట్టి కొట్టానంటే ముక్క ఎగరదు, బొక్క పడదు. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఇప్పుడు కాదురా, కొంచెంసేపు ఆగి చూడు. కొట్టొచ్చండి? అమృత ఘడియలు వచ్చేసాయి. కొట్టు. కొట్టేస్తాను సార్. ఆగు నాని. ఏంటి సార్? ఇటురా. ఇది ఈశాన్యం, తూర్పుకు తిరిగి కొట్టు. ఓహో అలానా? అదన్నమాట. ఎక్కడికో పోతున్నాడు.